మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోలీసులపైన పైశాచికం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. కాకేరపై జగన్ అనుచరగణం దాష్టికాలు, ఉద్యోగులపై వైకాపా మోకల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు, యమబట్టుల్లా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు, అయినా నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్, మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వం, అధికారానికి అరాచకం తోడైతే రాక్షసత్వం జడలు విప్పుకుంటుంది, పాలనలో అహంకారం మితిమీరితే విశృంఖలత్వమే రాజ్యం వెళ్తుంది. జగన్ 5 ఏళ్ల పాలనలో అచ్చం జరిగింది ఇదే. పేద సామాన్య జనంపై తమ ప్రతాపం చూపించిన మంత్రులు, వైకాపా మోకలు, ఉద్యోగులు, పోలీసుల్ని వదలలేదు. వారికి ఓ పూచిక పుల్లగా జమగట్టి ఎక్కడికక్కడ విరుచుకుపడ్డాయి. తమది ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్న జగన్ పోలీసుల ఉద్యోగులపై తన అనుచరగణంతో దాడులు దౌర్జన్యాలకు తెగబడ్డారు. ఎదురు తిరిగిన వారిపై పగబట్టారు అంటూ ఓ పెద్ద వార్త రాసుకొచ్చారు. ఓవరాల్గా వివిధ ప్రాంతాల్లో పోలీసుల్ని అన్నటువంటి తుపాకీతో కాల్చుకుని నిన్న ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన బేస్ చేసుకునేది. అతను దేనికి ఆత్మహత్య చేసుకున్నాడో అతను చెప్పలేదు. ఆర్థిక ఇబ్బందులు అన్నటువంటిది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? విచిత్రం ఏంటంటే, ఏ వ్యవస్థలైతే జగన్కి బానిసల్లాగా పనిచేస్తున్నాయి అని ఇంతకాలం చెప్పారో, ఇప్పుడు అదే వ్యవస్థలకి తాము వెన్నుదన్నుగా ఉంటాము, వాళ్ళందరూ మంచోళ్లే, జగనే చెడ్డోడని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేరేటివ్ థింకింగ్ అనమాట. అంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు? పోలీసులతో అరాచకం చేపిస్తున్నాడు, పోలీస్ బాసులు, ఐపీఎస్లు, తర్వాత డిఎస్పీలు అందరిది అయిపోయింది, పోలీసు కానిస్టేబుల్ అంతా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఇంతకాలం చెప్పి, ఆ కానిస్టేబుళ్ల పట్ల ఆ పోలీస్ వ్యవస్థ పట్లే జగన్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఇంతకాలం పోలీసులే అరాచకం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఆ పోలీసులపైనే జగన్ అరాచకం చేస్తున్నాడు. మొన్నటిదాకా వాలంటీర్లు అందరూ దుర్మార్గులు, ఇప్పుడు ఆ వాలంటీర్లనే జగన్ అన్యాయం చేస్తున్నాడు. అంటే నేరేటివ్ థింకింగ్ ఎలా ఉందో చూడండి. ఏ వ్యవస్థలనైతే ఇంతకాలం దొంగలుగా చూపించారో ఇప్పుడు అర్జెంటుగా ఆ వ్యవస్థల పట్ల సానుభూతి వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా జగన్ వల్ల అన్యాయానికి గురవుతున్నారు, చంద్రబాబును నమ్ముకుంటే మీరు బెటర్ అన్నటువంటిది వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. జరగలేదా పోలీసుల మీద దౌర్జన్యాలు? ఖచ్చితంగా జరిగింది. తెలుగుదేశం హయాంలో కూడా జరిగింది అదే కదా. ఆయన పేరేంటి, ఏకంగా ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంని ఆఫీస్లోకి వెళ్ళి గొడవ చేస్తే పంచాయతీ చేసి చంద్రబాబు గారు కేసు కూడా పెట్టనీయకుండా చేస్తేనే కదా కేసుని నాని కావచ్చు, బోండా ఉమా కావచ్చు, బుద్ధాంకన్ కావచ్చు, వీళ్ళందరూ చేసింది ఏంటి ఆ రోజున? అట్లాంటివి ఎన్నున్నాయి? అసలు కేసులు పెట్టనిచ్చారా? ఇక్కడ ఇద్దరూ పోలీసుల్ని తమ తాబేదారులుగానే వాడుకుంటున్నారు. అయితే మెయిన్ పొజిషన్స్ అంటారు, అంటే పోస్టింగ్లు ఇచ్చేటటువంటి చోట్ల గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంటుంది అనేటువంటిదే లోకల్గా ఉండేటువంటి అధికారులు ఆలోచిస్తారు. ఇదివరకు ఒక సామాజిక వర్గాలకి హై ప్రయారిటీ ఇస్తే ఇప్పుడు వేరే సామాజిక వర్గాలకి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు రెడ్లతో పాటుగా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ లా అండ్ ఆర్డర్ లాంటి వాటిట్లో ముఖ్యమైన వాటిట్లో వాళ్ళని పెడితే, ఇప్పుడు రెడ్లని ప్రధాన పాత్రతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా, ఎస్సీ ఎస్టీలకు కూడా మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఒరిజినల్ తేడా అది. ఎందుకంటే అప్పట్లో అసలు వాళ్ళని కంప్లీట్గా సైడ్ లైన్ పోస్టుల్లోనే వేసేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ పోస్టుల్లో వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. అంత మాత్రాన మారిపోతుందని కాదు. బట్ పోలీస్ వ్యవస్థ మీద పెత్తనం అన్నటువంటిది ప్రాంతీయ పార్టీలు అరాచకంగా చేస్తాయనడానికి సాక్ష్యం ఆనాటి అక్కడ ఉన్నటువంటి మమత దగ్గర నుంచి, పక్కనున్న కేసీఆర్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు జగన్ దాకా ఎవ్వరూ అతీతం కాదు. కాకపోతే ఇలాంటి కథనాల ద్వారా ఎదురోళ్ళు చెడ్డోళ్ళు తప్పించి మావాడు మంచోడేనని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం నడుస్తోంది. లేకపోతే 727 ఎకరాలు మింగేసే కుట్ర. అన్నమయ్య జిల్లాలోని వ్యాసరాయ మఠం భూములపై పెద్ద ఆయన కన్ను. మఠం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో భూములు నిషేధిత జాబితాలోకి, వాటిని జాబితా నుంచి తొలగించాలని అధికార పార్టీ నేత ద్వారా అర్జీ వేగంగా కదులుతోంది. దస్త్రం కుదరదంటూ దేవాదాయ శాఖ ఏజీ అభిప్రాయపడిన పట్టించుకొని వైనమంటూ ఎక్కడో భూములు తీసుకోబోతున్నారు అన్నట్టు. ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు కదా ఎలక్షన్స్ టైంలో. కాకపోతే ప్రస్తుతం ఒకటి అన్యాయం జరుగుతోంది అనేది, ప్లస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైనా ఉంటే కనుక దేవాదాయ భూములు మింగేస్తున్నాడు జగను అని చెప్పేటటువంటి, కాబట్టి మీరు అర్జెంటుగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే చంద్రబాబు వస్తే మీరు బాగుపడతారని చెప్పేటటువంటి ప్రయత్నం. కాకపోతే మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి. 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం. అంబాజీపేట అమలాపురం సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు, జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తెలుగుదేశం పార్టీ బీజేపీలకు పడాలి పవన్ కళ్యాణ్,
ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు త్వరలోనే డిక్లరేషన్ తెస్తాం, జిల్లాల వారీగా ఎస్సీల వర్గీకరణ అడుగుతున్నారు, దావాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట అమలాపురంలో గురువారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జగజీవన్ రామ్ సాక్షిగా హామీ ఇస్తున్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇక్కడ కాపుల్లోనూ పేదరికం ఉంది. వారి కోసం ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి ఏడాదికి 2000 కోట్ల చొప్పున 10,000 కోట్లు ఖర్చు పెడతానన్నారు. కనీసం 10 కోట్లైనా ఖర్చు పెట్టారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అట్లాగే బీసీలు తలరాచి మార్చేందుకే డిక్లరేషన్ అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆస్తి పన్ను పెరుగుదల 4వసారి వసూళ్లకు ఒత్తిడి పెంచుతున్న పుర సిబ్బంది అంటూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నుని 4వసారి పెంచింది గత 5 ఏళ్లలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోడ్ పట్టించుకోరు, గులాంగిరి ఆపరు, వైకాపాతో ఇంకా అంటకాగుతున్న కొందరు పోలీసులు. ఇది చూడండి, ఒకే పేజీలో పైన కింద, పైనేమో పోలీసుల పట్ల సానుభూతి, కిందేమో పోలీసులు అందరూ దొంగలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలీసులు తెలుగుదేశానికి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళు సత్పురుషులు, లేకపోతే దుర్మార్గులు. ఇది ప్రస్తుతం వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటి నేరేటివ్ థింకింగ్. లేకపోతే ఈయన మామూలు ఈఆర్ఓ కాదు, రాప్తాడులో దొంగ ఓట్ల నమోదు కుట్ర, బిఎల్ఓ ఏఈఆర్ఓ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులకు ఆమోదం. అనంతపురం గ్రామీణ మండలంలో వేల సంఖ్యలో బోగస్ ఓట్ల నమోదు అంటూ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫామ్ 6 దరఖాస్తులు కళ్ళు మూసుకుని ఆమోదం తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు, ఏఈఆర్ఓ, తహసీల్దార్ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులను సైతం ఈఆర్ఓ ఆమోదించారు. కొన్ని దరఖాస్తులను బిఎల్ఓలకు అసైన్ చేయకుండానే ఈఆర్ఓ కార్యాలయం తతంగం పూర్తి చేస్తున్నారు. ఈఆర్ఓ వసంతబాబు తన లాగిన్ వైకాపా అనుకూల అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లాగిన్ వివరాలు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో ఓ ప్రత్యేక కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదుకు చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఇప్పటి వరకు రాప్తాడు నియోజకవర్గం పరిధి అనంతపురం గ్రామీణ మండలంలో వేల బోగస్ ఓట్లు నమోదు చేశారు. వీటిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా అలా జరగడానికి వీల్లేదంటూ ఈఆర్ఓ బొకాయిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఆమోదించిన దరఖాస్తులు వెనక్కి తీసుకుంటామని తాపీగా చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేడు పులివెందుల్లో షర్మిల ప్రచారం, సునీతతో కలిసి రోడ్ షోలు, సభలు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సాగబోతోంది. ఇప్పటికే 4 రోజులు జిల్లాలో బస్సు యాత్ర సాగించిన షర్మిల జగన్తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో షర్మిల మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత్తో కలిసి పులివెందుల్లో ప్రచారానికి వస్తుండపై ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం వేంపల్లెలో బస్సు యాత్రను ప్రారంభిస్తారు. లింగాల సింహాద్రిపురంలో పర్యటించిన అనంతరం 6:30కి పులివెందులకు చేరుకుంటారు. రోడ్ షో తర్వాత సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతు కూడగట్టేందుకు సునీత్ దంపతులు గురువారం నియోజకవర్గంలో పలువురు నేతలు కలిశారు. షర్మిల శనివారం జమ్మలమడుగు, పొద్దుటూరు నియోజకవర్గాలు పర్యటించడం ద్వారా ఈ విడత బస్సు యాత్ర ముగియనుంది. జమ్మలమడుగులో జగన్ శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమ శిలాఫలకాన్ని షర్మిల, సునీత సందర్శించనున్నారు. బస్సు యాత్ర షెడ్యూల్ను పీసీసీ మీడియా సెల్ కన్వీనర్ తులసిరెడ్డి వివరించారు. జాబు రావాలంటే జగన్ కావాలన్న మరో ఘరానా మోసానికి సీఎం జగన్ తెరలేపారంటూ ఎక్స్ వేదికగా షర్మిల మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, ఓ విధానము లేదు, నినాదము లేదు, ఆరోపణలే ఎజెండా. 2014-19 మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం, విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు అరుపులు. అంటే ఏంటో రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదు. బడులను బాగు చేసి విద్యావ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం నాశనం చేయటమా? సాగుని బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వడం రాష్ట్రాన్ని దెబ్బతీయడమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవడం, గ్రామాలకు కొత్త కళ తేవడం తప్ప? పోర్ట్లు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించడం లేదా? 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మడం లేదని గ్రహించి బాబు తెట్ల దండకం, ప్రభుత్వాన్ని దూషించడమే పనికిమాలిన ఎత్తుగడలు అంటూ రాష్ట్రంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి ఒక్కటి లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లడం లేదు. నాడు కూడా కూటమికి నేతృత్వం వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 650కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం 10% హామీలు కూడా అమలు చేయకుండా దారుణంగా వంచడంతో ఇప్పుడు సూపర్ 6 అంటూ ఎన్ని వాగ్దానాలు గుప్పించినా ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొనడంతో ఇప్పుడు తిట్టిపోస్తున్నారు మమ్మల్ని అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఒంటరిగా ఎదుర్కోలేకనే మళ్ళీ అంటూ టోటల్గా ఒక పూర్తిగా వైసీపీ కోసం, అంటే వైసీపీ పత్రిక కాబట్టి వైసీపీ కోసం స్టోరీ రాసుకొచ్చారు. లేకపోతే చంద్రబాబు పేదల ద్రోహి, వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన పెత్తందారుడు, ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుని ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని అసెంబ్లీలో చెప్పిన నాటి మంత్రి కామినేని, బాబు పాపాలతో రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య, బాబు పెత్తందారి పోకళ్లకు కొమ్ము కాసిన ఫిలిం సిటీ జమీందార్ రామోజీరావు, వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్యకు సువర్ణాధ్యాయం, 17 కళాశాలలతో
పేద మధ్యతరగతి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా 17 రాలేదు, 5 వచ్చినాయి, ఇంకా 12 రావాలి. జిల్లాకు 1 అని కేంద్రం అంది కాబట్టి అది తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు అది. కాకపోతే వాలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే అంటూ నిన్నటి వరకు వాలంటీర్లను తోలాడిన చంద్రబాబు తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం. ఆ కమిటీల్లోని సభ్యులనే వాలంటీర్లను చేయాలనుకుంటున్నారు. ఇది జరగని పని. మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగిన మార్పులు ఉండవు సజ్జల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబుని మించిన ఓసర వెళ్ళి షర్మిల, వైఎస్ఆర్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది. ఆయన లాంటి విషసర్పాలకు పాలు పోస్తావా? వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకో. తెలంగాణలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తుంది అంటూ ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూనో ప్రెస్ మీటో ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే మహిళా వాలంటీర్లపై గూండాగిరి అంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం, కుర్చీలు విరగొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైను, బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు ఒక గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకొని వైను, భయంతో స్పృహ తప్పిన గర్భిణి, ఓ యువతి ఫోన్తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్. పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలో ఉన్న మహిళలు, జనసేన అభ్యర్థి నానాజీ మరికొందరిపై క్రిమినల్ కేసు అంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి నానాజీ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పచ్చగంతలు తీస్తే రహదారులు కనిపిస్తాయంటూ రోడ్లపై రోతరాతలతో పరాకాష్ఠకు రామోజీ పైత్యం. చంద్రబాబు హయాంలోనే రోడ్లపై తీవ్ర నిర్లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 23,792 కోట్లు. రోడ్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ వెచ్చించింది 46,383 కోట్లు. యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణాల మరమ్మతులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ ప్రాంతాల్లో వేసుకొచ్చారన్నటువంటిది టచ్ చేశారు. ఇకపోతే చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ 6 ప్రశ్నలు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తుంది. మహిళలకు 50% అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడం లేదు? బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏంటి? సామాజిక న్యాయం అమల్లో స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబుకి బహిరంగ లేఖ విడుదల చేసినటువంటి ఎస్జేఎఫ్ అన్నటువంటి వార్త. ఏదైతే వాళ్ళు కనుక నిమ్మగడ్డను పెట్టి కథ నడుపుతున్నట్టు వీళ్ళు సామాజిక వేదిక అన్నటువంటి పేరుతో ఇంకొక కథ నడుపుతున్నారు. దీంట్లో ఏదైతే ఎస్జీఎఫ్ రాష్ట్ర చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్, కో చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పంచాయతీ రంగారావు, కో కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ కలిపి లేఖలంటూ వీళ్ళని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో అక్కడ ఐఏఎస్లు తర్వాత వీళ్ళందరూ కలిసి నడుపుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా సోషల్ ఫర్ జస్టిస్ అన్నటువంటి కాన్సెప్ట్తో తీసుకెళ్తున్నాడు. వీళ్ళు ఇది ఎక్కుతుందా అనేది పెద్ద డౌటే. కాకపోతే వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు వాతావరణ నిపుణుల అంచనా. అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదే. 2003 మే 28 49.9 డిగ్రీలతో రెంటచింతల్లో టాప్. ఏప్రిల్ చరిత్రలో తిరుపతిలో అత్యధికంగా 45.7 డిగ్రీలు. ఆదివారం 46 డిగ్రీలతో ఆ రికార్డును తుడిచేసిన మార్కాపురం అంటూ ఎండలు మండిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా నరకం కనబడబోతుంది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి రైతాంగానికి చల్లని కబురు అంటూ ఏడాది ముందే రానున్న నైరుతి ఋతుపవనాలు, క్షీణిస్తున్న ఎల్విను, జూన్ కల్లా లానినా పరిస్థితులు, అనుకూలంగా పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, మంచి వర్షాలు కురుస్తాయి నిపుణుల అంచనా, నైరుతిపై త్వరలోనే ఐఎండి తొలి అంచనా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుమోటో నాటకం అంటూ ఇంటింటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలట. ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కొత్త యుక్తి. జగన్ కోసం సీసీఎల్ఏ అధికారి ప్రయత్నాలు. సుమోటోగా కుల ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలన, ఇంటింటికి తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు. జగన్ తరపున ప్రచారం చేయడం అసలు ఉద్దేశం. పై అధికారికి తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం. కోడ్ ఉల్లంఘించలేమని జేసీలు, తహసీల్దార్ల ఆందోళన అంటూ ఏదైతే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు వద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ టైంలో కుల ధృవీకరణ పత్రాలు ఇస్తే ఇంటికి వెళ్ళి ఇస్తే మంచిదే కదా, దాంతో ఓటేసేస్తారా? ఇంతకాలం పాటు ఓటేసేయని వాళ్ళు వేసేస్తారా ఇప్పుడు? కాకపోతే ఇక్కడ ఏ పథకం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు ఈనాడు ఆంధ్రజ్యోతికి. పేదవాడు వచ్చి చేతులు కట్టుకుని నుంచునే పరిస్థితి వస్తేనే వాళ్ళకంత బెచ్చమేస్తే అప్పుడు వాళ్ళు మన కాళ్ళ దగ్గర పడుంటారు అనేటువంటి అహంకారపూరిత ధోరణికి సజీవ సాక్ష్యాలు ఈనాడు జ్యోతి అదే కథ నడిపిస్తున్నారు. లేకపోతే ఒక్క ఛాన్స్తో మాఫియా రాజ్, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ. చంద్రబాబు శాంతి సీమలో కులచిచ్చు సిద్ధమంటున్న జగన్ ఇక యుద్ధమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గర్జన. కోనసీమలో ఉమ్మడి సభలో జగన్ ఎక్స్పైరీ సీఎం. ఆయనది జగన్ నాటకం. అధికారం ఇస్తే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు. పగ్గాలిస్తే దోపిడీకి లైసెన్స్గా మార్చుకున్నాడు. మళ్ళీ గెలిస్తే ప్రజలను చంపేసి డోర్ డెలివరీ. ఆయన ఉదయం టిఫిన్గా తినేది ఇసుక, మధ్యాహ్న భోజనం మద్యం, రాత్రి తినేది గనులు. సిద్ధం అంటున్న జగన్ తరివి కొట్టాలంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. జగన్ జైలు బెయిల్కి మధ్య ఊగిసలాట. కూటమిని ఎవడరా ఆపేది? పచ్చని కోనసీమలో కులచిచ్చు రగిలించింది జగనే అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. ఇక్కడ
ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మొన్న పురంధేశ్వరిని కూడా వెంట పెట్టుకున్నారు, నిన్న మళ్ళీ పురంధేశ్వరిని పక్కన పెట్టారు. ఇకపోతే బస్తీవాసులపై బాదుడే బాదుడు అంటూ ఆస్తి పన్నుకు సంబంధించి గుంటూరుది ఈనాడుతో పాటు వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఆలయం కాదు ఆదాయం ముఖ్యం అంటూ సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేల్లో ఓటర్ల మనోగతం, నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న 27% మంది, రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు, ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం, నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత. నోటితో చెప్తూ నొసటితో విక్రించడం అనేటువంటిది అది ఎవరో ఆ లోక్నీతి అన్నటువంటి సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేకి సంబంధించి వాళ్ళు కూడా అంత హైలైట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి, బీజేపీ తెలుగుదేశానికి అవసరం కానీ బీజేపీ బాగుపడకూడదు. ఓ పక్కన బీజేపీకి వ్యతిరేకంగా రెబల్స్ని పెంచి పోషిస్తారు, బీజేపీ మీద వ్యతిరేక స్టోరీలు పెంచి పోషిస్తారు. ఎవడికో ఊరు పేరు తెలియనటువంటి లోక్నీతి వాడి సర్వేలో బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిందని హైలైట్ చేశారు. అంటే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లా ఉంటాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. తెలిసినా కూడా ఆ కుట్రల్లో భాగస్వాము లేకపోతే ఇరుక్కుపోవడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. లేకపోతే ఆర్డీఓ కోసం అడ్డదారులు అంటూ విచారణ తీరే మార్చేసినటువంటి తిరుపతి చేసి ఫిర్యాదు చేసిన వ్యక్తికే బెదిరింపులు, లంచం ఇచ్చి నేరం చేశాడని వింత వాదన, సిఎస్సు సిసిఎల్ఏ ఆదేశాలు బేఖాతరు అన్నటువంటిది ఇదేదో ఎంక్వైరీకి సంబంధించినటువంటిది ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. లేకపోతే బాలరాజు గో బ్యాక్ అంటూ 5 ఏళ్ల గుర్తొచ్చింది, ఏ మొహం పెట్టుకుని వచ్చారు పోలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి నిరసన శాఖ, కృష్ణాపురం రాకుండా అడ్డుకున్న స్థానికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరూ తగ్గడం లేదు, సీట్ల సర్దుబాటుపై సిపిఎం కాంగ్రెస్లో పట్టు, 3 అసెంబ్లీ స్థానాల్లో ఇరు పార్టీలు పోటీకి సిద్ధం అంటూ ఏదైతే వాళ్ళ మధ్యన కుదిరిన ఒప్పందం ఫెయిల్ అయిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటర్లను బెదిరిస్తున్న బొమ్మల్ని తప్పించాలి, తిరుపతిలో 1,00,000 మందికి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్కు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీకే ఓటు వేయాలంటూ తిరుమల కొండపై ఉన్న 26,000 మంది ఉద్యోగులతో పాటు చిరు వ్యాపారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల నుంచి బొమ్మన కుటుంబం 600 కోట్ల వరకు కమిషన్ తీసుకుని ఆ సొమ్ముతో ఎన్నికల్లో తన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి కరుణాకర్ రెడ్డి కుట్ర చేస్తున్నట్టు సంచలన ఆరోపణ చేశారు. జనసేన నాయకుడు ఆరణి శివకుమార్ మాట్లాడుతూ తిరుపతిలో ఇప్పటికే బయటపడ్డ 38,496 బోగస్ ఓట్లు తొలగించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.